నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. అంటే దేశవ్యాప్తంగా ఈరోజు పొద్దున్న లేచి నుంచి చూస్తే ఒకటే ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఢిల్లీ సీఎం ఏదైతే రేఖా గుప్తా పైన జరిగిన దాడి, నిజంగానే అక్కడున్న ఏవైతే వాళ్ళు తీసుకున్న ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం గారి పైన వేరొకరు అక్కడున్న వ్యక్తి అర్జీ ఇవ్వడానికి వచ్చింది. జనరల్ సాధారణంగా ఒక సీఎం జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఒక అర్జీ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు స్వాగతిస్తారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అంటే ఇంటర్నల్గా ఎన్ని ఉన్నా సరే అటు సైడ్ మీడియా ఉంటుంది కాబట్టి వివిధ రకాల వాళ్ళు ఫొటోస్ ఫోన్లలో చిత్రీకరిస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన ఆ విధానంతో ఖచ్చితంగా వీళ్ళు స్వీకరించే ప్రయత్నం చేస్తారు. సో ఆ సమయంలో అటు రేఖా గుప్తా పైన చెంప పైన కొట్టి తన వెంట్రుకలు పట్టుకొని లాగడం జరిగింది. నిజంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, తను అసలు ఎవరు, ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఎవరైనా పైన చాలామంది క్వశ్చన్ మార్క్గా ఉంది. అంటే నిజంగానే ప్రతిపక్షాలు అక్కడున్న ప్రతిపక్షాలు కావాలని చెప్పించిలా, లేకుంటే కేవలం అతనికి పర్సనల్గా బీజేపీ ఆ సీఎం పైన అక్కడ ఏదైతే రేఖా గుప్తా పైన ఏమన్నా పర్సనల్ ఎజెండాతో చేసినా, లేకపోతే అతను పిచ్చోడా, నిజంగా ఒక పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఒకసారి దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ సీఎంపై దాడి, ఫిర్యాదుదారుల్లో వచ్చి చెంపదెబ్బ, జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఘటన, పోలీసుల అదుపుతో నిందితుడు. జనరల్గా ఏంటంటే సీఎంలు అంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు లేకపోతే ఆ పార్టీలు ఏదైతే అధికారం ఉన్న సందర్భంలో ఆయా ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలతో ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. అది ఎక్కడైనా సరే, దాదాపు 29 రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే సో వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. దాంట్లో భాగంగా వీళ్ళు ఏదైతే ఢిల్లీ సీఎం అక్కడున్న బీజేపీ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఢిల్లీ సీఎం అయిన రేఖా గుప్తా జన్ సున్వాయ్ అనే కార్యక్రమం, అంటే జన్ సున్వాయ్ అంటే జనాలు చెప్పేది వినాలి అనే ఒక ఆ కార్యక్రమంలో వీళ్ళు వీధుల్లోకి, ఎందుకంటే ఢిల్లీలో ఈ వర్షాకాలం కాబట్టి అక్కడక్కడ నీళ్లు నిలిచిపోవడం, లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అక్కడ సీఎం వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఈ సందర్భంలో ఆ సీఎం గారిని అక్కడ చెంపదెబ్బ ఒక వ్యక్తి కొట్టడం జరిగింది. దానిపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఒక మహిళ పైన అట్లా ఎట్లా చేయవేస్తారని ఒక విధానంలో కూడా చాలామంది దాన్ని ఖండిస్తున్నారు. అంటే సీఎం రేఖా గుప్తాపై అగాంతకుడు దాడికి పాల్పడ్డారు. జన్ సున్వాయ్ కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల వచ్చి ఓ దుండగుడు ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటన సివిల్ లైన్లో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఇవాళ ఉదయం జరిగింది. వెంటనే అప్రమత్తమై భద్రతా సిబ్బంది అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అహ్మద్ బాషాగా గుర్తించారు. సీఎంపై దాడిని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేందర్ సచ్దేవ్ ఖండించారు. అంటే జనరల్గా బీజేపీ ఏం చేస్తారంటే ఎవరైనా ఒక ముస్లిం వ్యక్తి, ఇప్పుడు ఇక్కడ అయితే ఒక ముస్లిం వ్యక్తి దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పోలీసు చెప్తున్న పేరు ప్రకారం అయితే అహ్మద్ బాషా అంటే చాలా ముస్లిం పెట్టుకున్న పేరులా ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ దీనికి మతం రంగు పొలిమే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. సరే ఏదేమైనా సరే కానీ ఒక సీఎం పైన దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే దాంట్లో ఒక మహిళా సీఎంగా ఉంది. తన నిజంగానే ఏ పార్టీకి ఉందా ఏముందని పక్కన పెడితే తన మహిళగా తన ఢిల్లీకి తన రాష్ట్రానికి సేవలు చేయడానికి ముందుకు వచ్చింది. జనాల ఆ బాధలేయడానికి కూడా ముందుకు వచ్చింది. కాబట్టి అట్లానే దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడ్డ వాళ్ళపైన ఖచ్చితంగా పోలీస్ శాఖ కావచ్చు, అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సివియర్గా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎట్లయితుందంటే ఇక్కడ తను దాడి చేయడానికి వచ్చిందో ఇంకేదో చేయడానికి వచ్చిందో అని అనుమానాలు కూడా రేకెత్తుతాయి. సో ప్రధానంగా అవతల వ్యక్తికి అందరికీ రాష్ట్ర ప్రభుత్వం మీద కోపం ఉంటుంది. కొన్నిసార్లు పనులు జరగకపోతే, లేకపోతే ఇప్పుడు ఎక్కడైనా ట్రాఫిక్ జనరల్ ఒక సీఎం కానీ మంత్రి కానీ వచ్చినప్పుడు కాన్వే వెళ్తున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇంకో విధంగా వాళ్ళని ఆపేయడం జరుగుతుంది. సో అట్లాంటి టైంలో ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది. కానీ కోపం ఉన్న ఆ ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే సీఎం మీద కోపం ఉన్న అని చెప్పేసి పోయి డైరెక్ట్ దాడి చేయడం కరెక్ట్ కాదు కదా. మీ వేలో మీకు నచ్చి ఇప్పుడు ఫలానా నాకు సీఎం మీద నాకు ఈ ఇష్యూలో నాకు కోపం వచ్చిందంటే ఆ ఇష్యూలో దానికి సంబంధించిన ఇంకా కంప్లైంట్ ఏమో లేకపోతే ఇంకో విధంగా వాళ్ళు నిరసన తెలపడం చేయాలి. కానీ ఖచ్చితంగా సీఎంని కొట్టడం మాత్రం ఇది ఖచ్చితంగా దీని వెనుక ఏముంది, నిజంగానే తన సొంత ఎజెండా ఉందా, లేకపోతే దీని వెనుక ఏమైనా పార్టీలు ఉన్నాయి, దీని వెనుక ఏమైనా ప్రతిపక్షాలు ఉన్నాయి, లేకపోతే తన ముస్లిం కాబట్టి బీజేపీ నాయకుడైన ఒక వ్యక్తిని దాడి చేయాలనే ఆలోచన ఏముందని ఆలోచనలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి కూడా అటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్న ఢిల్లీ అధ్యక్షుడు ఏవైతే ఉన్నారో వీరేందర్ సచ్దేవ్ కూడా దాన్ని పూర్తిగా ఖండించారు. చూద్దాం పోలీసులు విచారించి ఏ విధంగా వాళ్ళు రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది, ఏ విధంగా ప్రెస్కి చెప్పే అవకాశం ఉంది, నిజంగానే కేవలం పర్సనల్ ఎజెండా లేకపోతే పార్టీలు చేయించాయని చెప్పేసి కూడా వాళ్ళు ఒక కోణంలో విచారిస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది.